మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అనిల్ గారి మేనకోడలు. నీ పేరేంటి? మామా అంటూ పిలుస్తుంటే చాలా మంది మామూలు కనెక్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా ఇంటికి నుంచి వచ్చాను మామా. హాయ్ ఈరియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎవరు రెడీ చేశారు నిన్ను? మేకప్ వాళ్ళు. డ్రామా జూనియర్స్ కి ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ నిన్ను? ఎట్లా సెలెక్ట్ అయ్యావు అసలు? అది కాదు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మమ్మీ నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. కెమెరా అంటే భయం లేదా? లేదు, అసలు నాకు భయం కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు భయం? ఎందుకంటే అనిల్ మామ నన్ను కొరలా అంటారు కదా, అందుకన్నా భయం కాదు. నిల్ మామ మీ ఇల్లు ఎక్కడా? మా నాన్నగారి ఇంటి దగ్గరే ఉన్నది. స్కిట్ లో బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మీ ఇల్లు ఎక్కడా? మా అమ్మ కట్టింది. మీ తమ్ముడు ఉన్నాడు కదా, బాన్ కార్తికేయ. ఇప్పుడు ఏజ్ ఎంత తమ్ముడికి? 11 months. మరి నీ ఏజ్ ఎంత? 59 years. నీ వయసు ఎంత ఇప్పుడు? 5 years. 15 అంటే వింటారా మరి? మర్చిపోయి. ఇప్పుడు అనిల్ గారికి మేనకోడలు అయిపోయావు, రోజా గారికి చెల్లెలు అయిపోయావు, సుధీర్ కి ఫ్రెండ్ అయిపోయావు. అంకుల్ నీకు సుధీర్ అంకుల్ కి మ్యాజిక్ వచ్చు కదా, నాకు నేర్పిస్తావు మరి? ఏ చేతుంది? ఈ చేతిలో ఉంది. లేదు. ఏం చేసావు? మ్యాజిక్. ఇప్పుడు మనం స్కిట్స్ లో కొన్ని మాట్లాడుకుందాం. నీకు గుర్తున్నవేంటి కొన్ని చెప్పు. శృతి, నీకు రోజా అంటే తెలుసా? తెలీదు. ఏ కాదు, రాత్రి వచ్చే జాబ్లం లాగా అందంగా ఉండేది. చుక్కలబొత్తులా ఉంటారు చందమామ, నా ముందెల్లా ఉంటారు అనిల్ మామ. మరి నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో చూడొచ్చా నిన్ను? చిరుగారు చెట్టుకెళ్ళిండు. అసలు చిరు గారు ఎవరో తెలుసా నీకు? చిరుగారు మెగాస్టార్ చిరుగారు. కెమెరా రెడీయా? మైక్ రెడీయా? ఓకే మేడం. ఇంటర్వ్యూ చేద్దామా మరి? చేద్దాం. రెడీయా మరి? రెడీ. మరి రెడీ అని చెప్పు. రెడీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు మాత్రం నిజంగా ఒక సరదా గెస్ట్ అనే చెప్పొచ్చు. డ్రామా జూనియర్స్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక పటాక బాగా నచ్చేస్తుంది. ఈజ్ నన్ అదర్ దాన్ ఈరియా సుబ్రహ్మణ్యం. డ్రామా జూనియర్స్ గద్దా, ఈరియా సుబ్రహ్మణ్యం అద్దా. అనిల్ గారి మేనకోడలు. నీ పేరేంటి? ఈరియా సుబ్రహ్మణ్యం అనిల్ మామ. మామా అంటూ పిలుస్తుంటే చాలా మంది మామూలు కనెక్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా ఇంటికి నుంచి వచ్చాను మామా. హాయ్ ఈరియా, అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు బాగున్నావు, మంచి కాస్ట్యూమ్, మంచిగా మేకప్ వేసుకున్నావు. థ్యాంక్ యూ అక్క. ఎవరు రెడీ చేశారు నిన్ను? మేకప్ వాళ్ళు. కాస్ట్యూమ్స్ అంతా మొత్తం మమ్మీ కొంటుందా, డాడీ కొంటారా? లే ఇవన్నీ కుట్టించాను మమ్మీ. మమ్మీ కుట్టించిందా? మరి స్కిట్స్ లో అంతా డాడీని హైలైట్ చేస్తావు కదా మరి నువ్వు. మరి స్కిట్స్ లో కాస్ట్యూమ్స్ మమ్మీ కుట్టించిందా, డాడీ తీసుకొచ్చారా? లే వాళ్ళే కుట్టించేస్తారు. వాళ్ళే కుట్టించేస్తారు. ఓకే, సెట్స్ కి ఎవరు తీసుకెళ్తారు నిన్ను? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మమ్మీ డాడీ తీసుకెళ్ళిపోతాను నేను. అంతేనా? ఓకే. కాదు, ఈరియా సుబ్రహ్మణ్యం అని ఉంది కదా, పేరు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మాకు. మీనింగ్ ఏంటి, అర్థం తెలుసా నీకు? నీ పేరు అర్థం తెలుసా? తెలుసు. ఏంటి? ఈరియా సుబ్రహ్మణ్యం పవర్ఫుల్ అండ్ ఈరియా సుబ్రహ్మణ్యం అమ్మవారు. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? యూకేజీ. ఎల్కేజీ అయిపోయి యూకేజీకి వచ్చేస్తున్నా. ఎల్కేజీ అయిపోయి యూకేజీకి వచ్చావు. ఓకే. అసలు ఇక్కడికి డ్రామా జూనియర్స్ కి ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ నిన్ను ఆడిషన్ కి? మమ్మీ. ఎట్లా సెలెక్ట్ అయ్యావు అసలు? మమ్మీ నీకు చెప్పిందా? ఫస్ట్ ఆడిషన్స్ చేస్తారు కదా అందరినీ. అది కాదు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మమ్మీ నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. అంతేనా? ఓకే. వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, మమ్మీకి ఫోన్ చేస్తారు. మరి ఇక్కడ డైలాగ్స్ చెప్తున్నారు కదా, రాసిస్తున్నారు కదా, ఇన్ని డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు నువ్వు? నాకు మమ్మీ నేర్పిస్తారు, సార్ వాళ్ళు నేర్పిస్తారు, అందుకని అన్ని గుర్తుంటాయి. ఓకే. ఇష్టమా నీకు? కెమెరా అంటే భయం లేదా? కెమెరా రికార్డ్ అవుతుంది, లైట్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, మరి మాట్లాడడం భయం వేస్తుంది కదా చిన్న పిల్లలకి. లేదు, అసలు నాకు భయం కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు భయం? ఎందుకంటే అనిల్ మామ నన్ను కొరలా అంటారు కదా, అందుకన్నా భయం కాదు. ఫస్ట్ సెట్ లో కోడలు కాదు కదా నువ్వు,
అప్పుడు నువ్వు స్కిట్ బాగా చేయాలి కదా, బాగా చేసిన తర్వాత నువ్వు కోడలు అయ్యావు కదా. ఫస్ట్ డే డ్రామా జూనియర్ స్కిట్ చేస్తున్నప్పుడు ఏమైనా భయం అనిపించిందా? లైట్స్ ఆన్ చేయడం, యాక్షన్ అని చెప్పడం, ఏమైనా భయం అనిపించిందా? అస్సలు అవ్వలే కూడా. అస్సలు చలి పెట్టింది నాకు. ఏసీ వేస్తే చలి పెట్టింది నీకు. ఓకే. మీ ఇల్లు ఎక్కడా? మా నాన్న కట్టించిన దగ్గరే ఉన్నది. స్కిట్ లో బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మీ ఇల్లు ఎక్కడా? మా అమ్మ కట్టించింది. మరి స్కిట్ లో మీ నాన్న కట్టించాడని చెప్పా, ఇంటర్వ్యూలో మీ మమ్మీ కట్టించిందని చెప్తున్నావా? సరే, ఎక్కడ కట్టించింది మీ మమ్మీ? దూరం మా డాడీ ఆఫీస్ దగ్గర. మీ డాడీ ఆఫీస్ ఎక్కడ? కొంచెం ముందుకెళ్తే వస్తుంది. కొంచెం ముందుకెళ్తే వస్తుందా? సరే, మార్నింగ్ నువ్వు ఎన్నింటికి లేస్తావు? 7:30. 7:30. మరి షూటింగ్ ఉన్నప్పుడు ఎన్నింటికి లేస్తావు? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు 3కి లే, 4కి లే, 4కి లే, 5కి లే అని చెప్తారు. మరి అప్పుడు లేస్తావా? నిద్ర వస్తుంది కదా మరి. లేస్తా. మమ్మీ చెప్తే లేస్తా, డాడీ చెప్తే అస్సలు లేవా. ఎందుకు? డాడీ తిడతారు కదా. లేవాలని తిడతాడా? ఓకే, సరే. మమ్మీ అయితే లేపేస్తుందా నేను మార్నింగే? ఓకే. మరి మార్నింగ్ టిఫిన్ ఏమి ఇష్టం నీకు? ఏం తింటావు ఇష్టంగా? ఇడ్లీ, దోశ, వడపావ్ అన్ని తింటా. ఇడ్లీ, దోశ, వడపావ్ అన్ని తింటావు. మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పెడుతున్నావు. తమ్ముడు పేరేంటి? ఇబాన్ కార్తికేయ. ఇబాన్ కార్తికేయ. ఇప్పుడు ఏజ్ ఎంత తమ్ముడికి? 11 months. 11 months. ఓ సూపర్. మరి నీ ఏజ్ ఎంత? 9 years months. 9 years months. ఇదేంట్రా నీ వయసు ఎంత ఇప్పుడు? 5 years. 5 years. 15 అంటావేంట్రా మరి? మరి రేపు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, ఇలా ప్రతిసారి షూటింగ్ వస్తే ఎట్లా? నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? డాక్టరా? మరి షూటింగ్ల పరిస్థితి ఏంటి? మరి ఇలా స్కిట్స్ చేస్తా ఉంటే మరి నిన్ను అందరూ పిలుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అనిల్ గారికి మేనకోడలు అయిపోయావు, రోజా గారికి చెల్లెలు అయిపోయావు, సుధీర్కి ఫ్రెండ్ అయిపోయావు. అంకుల్, సుధీర్ అంకుల్. అంకుల్ అని పిలుస్తావు బయట? ఏమనడా సుధీర్? పాపం కదా. సరే, నీ మ్యాజిక్ సుధీర్కే చూపిస్తావా, అందరికి చూపిస్తావా? సుధీర్కి చూపిస్తా, అంటే ఎవరికి చూపించదురా. ఎందుకు? ఎందుకంటే ఎవరికి చూపించదు. ఎవరికి చూపించవు? మ్యాజిక్ చేస్తావు కదా, మ్యాజిక్ చేసి గిఫ్ట్ అడిగావు కదా, కార్లు ఇచ్చాడమ్మా నీకు? 2 కార్లు 3 కార్లు అన్నావు కదా. 3 కార్లు ఇయ్యలే, ఇంకా ఇవ్వలేదా? ఒకటి పింక్, ఒకటి బ్లూ ఇయ్యలే, ఎల్లో ఇయ్యలే. అవునా? మరి అంకుల్ని అడుగు, ఒకసారి ఇస్తాడేమో. ఒకసారి ఇరియా, నీకు సుధీర్ అంకుల్ కి మ్యాజిక్ వచ్చు కదా, నాకు నేర్పిస్తావు? మరి నేర్పిస్తావా? ఎట్లా నేర్చుకున్నావు నువ్వు సుధీర్ అంకుల్ దగ్గర మ్యాజిక్? సార్ వాళ్ళు చెప్తే నేర్చుకున్నా. ఏం చెప్పారు సార్ వాళ్ళు నీకు? ఇరియా, నువ్వు ఇది చేయి, కచ్చిఫ్ మ్యాజిక్ చేయి, కాయిన్ మ్యాజిక్ చేయి, అలా నేర్పిస్తారు నాకు. అవునా? సరే, ఇప్పుడు నేను ఈ రింగ్ ఇస్తాను, మ్యాజిక్ చేస్తావా? సరే, డన్. ఇప్పుడు నువ్వు కర్చీఫ్ లేదు కాబట్టి మన దగ్గర రింగ్ ఒకటి ఉంది. ఈ రింగ్ నువ్వు ఏం మ్యాజిక్ చేస్తావో చూపెట్టాలి. రెడీయా? సరే, తీసుకో. ఓకే. ఏ చేతిలో ఉంది? గెస్ చేస్తా. ఈ చేతిలో ఉంది. లేదు. ఏం చేసావు? లేదు, మ్యాజిక్. ఐస్ క్లోజ్ చేసా. ఎక్కడ చూడొచ్చా? ఓపెన్ చేసేస్తున్నా. ఇరియా, లేదు, ఇంకా దొరుకుతలే. దొరికినాక ఇస్తా. ఓకే. ఇప్పుడు ఓపెన్ చేయనా వద్దా? నేను ఎంతసేపు ఇలా కూర్చోవాలి? ఓకే, దొరికింది. ఏంటి, నేను ఈ చేయి చెప్పాను, నువ్వు ఈ చేతిలోకి వచ్చేసింది అప్పుడే అది. ఓకే, ఇదేం మ్యాజిక్ ఇది? రింగ్ మ్యాజిక్. రింగ్ మ్యాజిక్. ఓకే, నీ చేతికి బాగుంది, పెట్టుకో కాసేపు. సరే, ఇప్పుడు మ్యాజిక్ చేసావు, నేను ఓడిపోయాను, మరేంటి మరి? గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయ్యద్దు. ఏం పర్ఫార్మెన్స్ ఇయ్యద్దు? గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయ్యద్దు. సరే, గెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో తెలియదు చాలా మందికి, చెప్పొచ్చు కదా నువ్వు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరికైనా తెలుసా? మాకు తెలియదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి చెప్పు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే జడ్జెస్ దగ్గర ఉంటది. జడ్జెస్ దగ్గర ఉంటుంది. మంచిగా చేస్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఓకే, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, అంతేనా? ఏమైనా గిఫ్ట్ ఇస్తారా ఆ రోజుకి? బెస్ట్ అని చెప్తారా? లేదు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మంచిగా చేస్తేనే ఇస్తారు. నీకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చారు? నాకు ఇయ్యలే అస్సలు. మరి నువ్వు బాగా చేస్తున్నావు కదా. బాగా చేస్తున్నా, కానీ అస్సలు ఇస్తలేరు కూడా. ఎందుకురా? ఏమో అక్క. ఎందుకురా చెల్లి? ఏమో అక్క. చెప్పాలి కదా నువ్వు. కాదు, నేను మంచిగా చెప్తున్నావు. ఓకే, సరే. అసలు నీకు కాస్ట్యూమ్స్ అంతా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మిషన్ అరుస్తుంది, అది చాలా బాగుంది కాస్ట్యూమ్. చూసుకున్నావా? నీకు నువ్వు చూసుకున్నా. ఆ కాస్ట్యూమ్ వేసుకున్నావు కదా, మొత్తం అంతా గ్రే కలర్ కాకి కాస్ట్యూమ్ వేసుకున్నావు కదా, ఆ లాఠీ పట్టుకున్నావు, క్యాప్ పెట్టుకున్నావు. స్కిట్ గుర్తుందా? సో ఇప్పుడు మనం స్కిట్స్ లో కొన్ని మాట్లాడుకుందాం.
బాగా గుర్తున్నవి చెప్పు. నువ్వు ఇప్పటి వరకు చాలా స్కిట్స్ చేసావు కదా, నీకు గుర్తున్నవి ఏంటి కొన్ని చెప్పు. శృతి నీకు రోజా అంటే తెలుసా? తెలీదు. కాదు, రాత్రి వచ్చే జాబిలం లాగా అందంగా ఉండేది. అనిల్ మామ నీకోసం చుక్కల బొత్తులా ఉంటారు చందమామ, నాగండల్లా ఉంటారమ్మా అనిల్ మామ. ఓకే సూపర్. మరి సుధీర్ కోసం చెప్పు. సుధీర్కి లేదు, ఓన్లీ రోజక్కకిను అనిల్ మామకే ఉందా? బెండకాయ దొండకాయ అనిల్ మామ నాకు గుండకాయ. అనిల్ గారు చేయనిచ్చారా? ఇలే. టార్గెట్ చేయనేనా నీకు? ఒక సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తా అని చెప్పింది కదా. మరి నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో చూడొచ్చా నిన్ను? అనిల్ మామ ఇస్తాడంటావా? తప్పకుండా రాస్తానంటున్నాడు కదా, రాస్తున్నాడా? ఏమో తెలీదు. ఓకే, ఛాన్స్ వస్తే చేస్తావా? అతను చిరుగారు సెట్కి వెళ్ళిండు. మరి అనిల్ గారు చిరు గారు సెట్కి వెళ్ళారన్నావు కదా, అసలు చిరు గారు ఎవరో తెలుసా నీకు? మెగాస్టార్ చిరుగారు. ఓ మెగాస్టార్ చిరు గారు. ఓకే, సినిమాలు చూస్తావు అయితే నువ్వు ఆయనవి. అయితే మీ అనిల్ మామ మళ్ళీ సెట్కి వచ్చినప్పుడు అడుగుతావా ఛాన్స్ ఇమ్మని? అనిల్ మామ నువ్వు చిరుగారు సెట్కి వెళ్ళావా అడుగుతా. అనిల్ మామ నువ్వు చిరు గారు సెట్కి వెళ్ళావని అడుగుతావా? ఓకే, మరి మీ రోజక్క గారు బాగున్నారా? బాగున్నారు. ఎలా మాట్లాడతారు సెట్ లో నీతో? ఈయన చాలా బాగా చేస్తావని చెప్తా. చాలా బాగా చేస్తావని చెప్తారా? ఓకే, నువ్వు చేస్తున్నప్పుడు అంతా వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా, పడి నవ్వుతారు కదా. రోజా గారిని ఇప్పుడు మేము ఏమని పిలవాలి? రోజా మ్యామ్ అని పిలవాలా, రోజా అక్క అని పిలవాలా? రోజా మ్యామ్. మరి నువ్వు? రోజా అక్క. నువ్వు ఒక్కదానివి అక్క అనాలా? మేము అక్క అనొద్దా? ఎందుకు? అననియరా? నువ్వు ఒక్కదానివే స్పెషలా వాళ్ళకి? ఎందుకు? నీకు చెప్పారు అట్లాగా? ఏం చెప్పారు నీకు? ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు అని. అవునా? ఏం చెప్పారు? నేను ఒక్కదాని అనమన్నారా? చాలా స్పెషల్ అయితే నువ్వు, అంతేనా? ఓకే, మరి సుధీర్ అంకుల్ పరిస్థితి ఏంటి? సుధీర్ అంకుల్ పెళ్లి అయిందో లేదో అడిగావా? సుధీర్కి ఎన్నిసార్లు పెళ్లి అయింది అడిగితే నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలే అని చెప్పిండా? ఓకే, 10 మంది అని చెప్పిండు. 10 మంది అని చెప్పిండా? చెప్పేశాడా నీకు? అయ్యయ్యో పాపం. సరే, మొత్తానికి రోజుకో స్కిట్ చేస్తూ ఉన్నావు కదా, అంటే వారానికి ఒక స్కిట్ ఉంటుంది కదా, నీకు స్క్రిప్ట్ రాసిస్తారు కదా, ఎక్కడైనా కష్టం అనిపించిందా ఎప్పుడైనా? అస్సలు? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? చాలా టైమ్స్. సార్ నేర్పిస్తారు, మమ్మీ నేర్పించారు, నాకు అప్పుడు అన్ని గుర్తుంటాయి. అవునా? ఓకే, అల్లరి చేస్తావు ఇంట్లో? నిజం చెప్పు. ఫోన్ చూస్తావా? అమ్మమ్మ దగ్గర చూస్తావా? మమ్మీతో చూస్తా. అవునా? ఏం చూస్తావు ఫోన్ లో? రీల్స్ చూస్తావా? ఓకే, నువ్వు ఏంటి, మమ్మీ ఫేవరెట్ డాడీ ఫేవరెటా? మమ్మీ ఫేవరెట్. మమ్మీ ఉందని చెప్తున్నావా? ఎందుకంటే మమ్మీ నన్ను తిట్టదు. ఎప్పుడో ఒకసారి నన్ను స్విమ్మింగ్ తీసుకెళ్తావా మమ్మీ అంటే ఒకసారి తిట్టది, ఇంకా ఆపేస్తాను. ఏం తిట్టదు, ఇంకేం తిట్టదు. నేను ఏదైనా పిచ్చి పిచ్చి చేసినా మా డాడీ తిట్టాను నన్ను. సరే, మీ డాడీ పేరేంటి? సందీప్. మమ్మీ పేరేంటి? సింధు. ఇద్దరు ఎస్లు? 2 డబుల్ ఎస్లు. ఓకే, సూపర్. తెలుసు. పేరు చెప్పు మళ్ళీ. ఇబాన్ కార్తికేయ. నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు తమ్ముడిని? ఇబ్బి అంట. నేను మా నాన్న ఇబ్బేసి అంటాను. అప్పుడు నేను తమ్ముడు చేసిన నేను నాన్న అనుకుంటా. ఎందుకు నాన్న తమ్ముడు నేర్పిస్తున్నావు చెప్తా. అంతేనా? ఓకే, నిన్ను అమ్మ ఏమని పిలుస్తుంది ముద్దుగా? ఇది అని పిలుస్తుంది. సో మరి స్కిట్స్ లో చాలా బాగా చేస్తున్నావు, అందరూ చాలా బాగా చేసావు అంటున్నారు కదా. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎల్కేజీ యూకేజీలో, వాళ్ళు ఏం చెప్తున్నారు నీతో? ఫోటోలు దిగుతున్నారా? ఎప్పుడు ఒకసారి అడుగుతున్నారు అంతే. సరే, పెద్ద అయ్యాక మమ్మీని ఎట్లా చూసుకుంటావు నువ్వు? డాక్టర్ లాగా మందిని చూసుకుంటా. సరే, డాక్టర్ లా చేసుకుంటావు. డాక్టర్ చేస్తే డబ్బులు ఎంత వస్తాయో తెలుసా నీకు? ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా నీకు? తెలీదా? సరే, ఇప్పుడు నీకు డ్రెస్ కొనిచ్చింది కదా మమ్మీ, డాడీ కొనిచ్చాడు, మమ్మీ కొనిచ్చింది, మెళ్ళలో గొలుసు వేసుకున్నావు, మేకప్ వేసుకున్నావు, చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు, అన్ని మమ్మీ డాడీ కొనిచ్చారు. అమ్మమ్మ గోల్డ్ షాప్ తీసుకెళ్తే అక్కడ మమ్మీ నాకు ఇక్కడ కమ్మలు చెప్పించింది. సరే, అప్పుడు నాకు నొప్పి వేసింది. నొప్పులు వేసిందా? ఓకే, ఎన్ని రోజులు పట్టింది తగ్గడానికి? తగ్గడానికి చాలా డేస్ పట్టింది. సరే, ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కోవాలనుకో, నీకు చాక్లెట్ ఇష్టమేనా? చాక్లెట్ అడగంగానే షాప్ లో వాడు ఇచ్చేస్తాడా? డబ్బులు ఇస్తే ఇచ్చేస్తాడు. డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మమ్మీ ఇస్తుంది. మమ్మీకి ఎవరిస్తారు? నేనే. నువ్వే ఇస్తావా డబ్బులు? ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు?
వాళ్ళు తినడానికి ఇద్దరు ఇస్తే పైసలు ఇస్తారు కదా, అప్పుడు మమ్మీకి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తావా? నాకు కూడా పైసలు ఇవ్వరా? చాక్లెట్లు కొనుక్కుంటా. లేదు కదా. కాస్ట్యూమ్స్ లేవు, కాస్ట్యూమ్స్ కొనుక్కుంటాను. లేదు. నువ్వు ఇస్తావు కదా, మమ్మీకి ఇస్తావు కదా, నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఎక్కడ లేవు, నాకు కనపడతాయి. ఇప్పుడే కదరా డబ్బులు మమ్మీకి ఇస్తారన్నావు, నాకైతే ఇవ్వవా? లేవు కదా ఇక్కడ. కానీ ఎక్కడున్నాయి డబ్బులు? డాడీ దగ్గర పర్సులో ఉన్నాయా? డాడీ 5th floor లోనే ఉన్నారు. డాడీ 5th floor లోనే ఉన్నారా? సరే, డబ్బులకి ఇప్పుడు చాక్లెట్లకి ఎంత డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలంటే? 100 రూపీస్ 50 రూపీస్ అట్లా అంటారు కదా వాళ్ళు, అందుకనే. ఇప్పుడు నీకేం తెలుసు రూపీస్ లో ఎంతవరకు తెలుసు? గాంధీజీ ఉంటారు కదా లోపల, అందుకనే తెలుసు. గాంధీజీ ఉంటే అవి డబ్బులు. కాయిన్స్ కూడా ఉంటాయి కదా దాని లోపల. 200 రూపీస్ అవి ఉంటాయి. 200 రూపీస్ ఉంటాయి, అంతేనా? సరే, నువ్వు పెద్ద అయ్యాక డబ్బులు ఎక్కువ రావాలి కదా. సరే, ఇప్పుడు నేను నీకు కొన్ని ఇస్తాను, అవి ఏంటివి అని నువ్వు చెప్పాలి, ఓకేనా? సరేనా? సరే, నీకు కొన్ని ఇచ్చాను, ఇవి అవి నీకు అన్ని మిక్స్ చేస్తున్నా, అన్ని డబ్బులే ఇవి. కొన్ని డబ్బులు వేరే కంట్రీస్ కూడా పెట్టాను. సరే, నువ్వు చెప్పాలి. రెడీయా? సరే, ఫస్ట్ ఇదేంటిది? కాయిన్. ఇదే నువ్వు మ్యాజిక్ చేసే కాయినేగా, అంతేనా? ఏ కాయిన్ ఇది? కనపడతలేదు. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్. ఓకే. సరే, రెడీయా? రెడీ. సో ఇప్పుడు నేను నీకు కొన్ని చూపిస్తా, ఇవేంటి చెప్పాలి, ఓకే? ఎక్కడున్నాడు? ఇక్కడ గాంధీ దత్త అక్కడ పక్కకున్నాడు. ఇది ఏంటి? ఎంత? 10 రూపీస్. 10 రూపీస్. ఎప్పుడు ఇచ్చారా? మమ్మీ ఇచ్చిందా నీకు? కొనుక్కోమని ఇవ్వలేదు ఎవరు? ఎవరు డబ్బులు ఇవ్వలేదా? దాచుకున్నావా? సరే, డన్. ఇప్పుడే ఎందుకులే నీకు డబ్బులు, వద్దులే. ఓకే, సరే, నెక్స్ట్ ఏంటిది? ఇది 100 రూపీస్. 100 రూపీస్. నీకు ఎలా తెలుసు ఇది 100 ఇది 10 అని? మా డాడీ పాకెట్ లో ఉంటాయి. ఇది 500 అంటే ఎంత? అంటే 50 రూపీస్. 5కి 0 ఇంకో 0 ఉందిరా. 15 రూపీస్. 5కి ఒక 0 ఉంటే 50, 5కి 2 సున్నాలు ఉన్నాయి కదా, 500. ఇప్పుడు ఇది 100 రూపీస్ కి నోట్ ఎలా చెప్పావు నువ్వు? 1 పక్కన 2 zeros ఉన్నాయి, 1 పక్కన 2 zeros ఉంటే 100s అన్నమాట. ఇప్పుడు 5 పక్కన 2 zeros ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంత ఇది? 500. ఓకే, ఇది నువ్వు చాలా కష్టం అని చెప్పలేవు, బట్ ట్రై చేయి. ఇక్కడ ఏం బొమ్మలు ఉన్నాయి? ఓకే, ఎవరో తెలుసా? అయినా తెలీదు. దుబాయ్ షేక్. ఓకే, ఇవి అక్కడ రూపీస్ అన్నమాట. మన ఇండియాలో రూపీస్ ఇలా ఉంటాయి, గాంధీ తాత ఉంటారు, రూపీస్ ఇలా ఉంటాయి. బట్ అక్కడ దుబాయ్ లో కరెన్సీ ఇలా ఉంటుంది. అది నీ చేతిలో ఉంది 50 రూపీస్, నా చేతిలో ఉంది 5 రూపీస్. ఓకే, సరే, డన్. ఏరియా ఒక చిన్న ఫన్ రౌండ్, ఓకే? నేను టకటక అడిగేస్తాను, నువ్వు టకటక ఆన్సర్లు చేసేయాలి, సరేనా? ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ చేస్తున్నాం? సుమన్ టీవీ. థ్యాంక్ యూ, సుమన్ టీవీ. ఓకే, నా పేరు చెప్పు. హీరోయిన్ అక్క. హీరోయిన్ అక్క. హీరోయిన్ అక్కనా? ఎవరు? నేను ఎవరు చెప్పు? హీరోయిన్ లాగానే ఉన్నా కదా. అబ్బా, ఓకే, ఇది 2 సార్లు వేసుకుంటా నేను. బానే ఉన్నానా? అలాగే ఉన్నానా? అలాగే ఉన్నానా? అంతేనా? సరే, అయితే ఇప్పుడు నేను హీరోయిన్ అని చెప్పావు కదా, నా పేరు చెప్పాలి ఇప్పుడు నువ్వు. డన్, థ్యాంక్ యూ. అక్క నీకు ఇంకో పేరు ఉంది. ఏంటిది చెప్పు. బంగారం అక్క. అబ్బో, నీకు కూడా ఇంకో పేరు ఉంది తెలుసా? క్యూటెస్ట్ గర్ల్. థ్యాంక్ యూ అక్క. ఓకే, సూపర్. ఇది రెడీయా? చక్క చెప్పాలి, ఫన్ రౌండ్. టక చెప్పేయాలి, ఓకే? రెడీ. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? పిజ్జా, మ్యాగీ, రైస్. అవి సరే, మమ్మీ చేసే వంటల్లో నీకు బాగా ఏది ఇష్టం? దోసకాయ కూర, పప్పు చారు. ఇప్పుడు చికెన్ ఇష్టమా, దోసకాయ కూర ఇష్టమా? చికెన్. ఓకే, మమ్మీ ఇష్టం, డాడీ ఇష్టం? తమ్ముడు అల్లరి చేస్తూ ఉంటాడు కదా, ఎప్పుడన్నా నువ్వు తమ్ముడిని కొట్టావా? కొట్టలేదా? సరే, తమ్ముడి కోసం ఏదైనా ఒకటి చెప్పు. ఇబ్బిగా అంటావా తమ్ముడిని? ఓకే, సరే. అనిల్ మామ గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలి, ఏం చెప్తావు? అనిల్ మామని ఏం చెప్తావు? అనిల్ మామ అంటే నీకు ఇష్టమేనా? అనిల్ మామ అంటే నీకు ఇష్టమే కదా, చాలా ఇష్టం. ఓకే, నా కోసం ఏదైనా చేస్తావా మామా? అన్ని చేస్తా, చెప్పే ఏం చేయాలో. నాకు చిరుగారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉన్నారంట కదా, ఉంది అంటే ఉంది మామా, మిషన్ నడుస్తుంది కదా. సరే, ఇప్పుడు ఈరియా, నేను కొన్ని చెప్తాను,
చాక్లెట్స్ అనుకో, చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ బిస్కెట్స్ కానీ ఈ మూడిట్లో ఏది ఇష్టం నీకు? ఐస్ క్రీమ్. సరే, ఇప్పుడు అనిల్ మామ ఉన్నారు, రోజా అక్క ఉంది, సుధీర్ ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ ఎవరికి ఇస్తావు? ముగ్గురులో ఒకరికి ఇవ్వాలి. ఇదిగో సుధీర్, ఇదిగో రోజా అక్క, ఇదిగో అనిల్ మామ, ఇదిగో అక్క, ఇదిగో లాస్య. ముగ్గురికి కుదరదు, ఒక్కరికే ఇవ్వాలి. అనిల్ మామకి ఇస్తావా? ఇదిగో అనిల్ మామ ఐస్ క్రీమ్. మరి నీకు ఐస్ క్రీమ్ ఉండదు, మరి మొత్తం అనిల్ మామ తినేస్తాడు, నీకు ఉండదు. ఇస్తావా? ప్రేమగా పెడతారు. ప్రేమగా పెడతారా? ఎప్పుడు పెట్టారా నీకు? ఎప్పుడైనా వచ్చినప్పుడు పెడతారా? ఓకే. జీ తెలుగు గురించి ఏమన్నా చెప్పాలి, ఏం చెప్తావు? టీవీలో వస్తుంది జీ తెలుగు ప్రోగ్రామ్. సరే, జీ తెలుగు గురించి చెప్పావు కదా, ఈరియా సుబ్రహ్మణ్యం వస్తుందని. ఈ డ్రామా జూనియర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? డ్రామా జూనియర్స్ ఇది అంతా డ్రామా జూనియర్స్. సినిమాలు కూడా చేసేస్తుంటావు కదా, నువ్వు ఎవరైనా సినిమాలు చూస్తుంటావా టీవీలో? బుల్లిరాజ్ సినిమా చూస్తా. ఏం సినిమాలు? బుల్లిరాజ్ సినిమాలా? బుల్లిరాజ్ ఎవరు? సంక్రాంతికి వస్తున్నావా? సంక్రాంతి వాళ్ళ బాబు. ఆహా, మొత్తానికి మీ అనిల్ మామ సినిమాలే చూస్తావా, అంతేనా? ఓకే. నీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఎవరు? అంతే. ఇద్దరు ఫ్రెండ్స్. బాయ్స్ తో మాట్లాడవా? గర్ల్ ఫ్రెండ్స్. నాకు పెద్దయ్యాక అమ్మ వంట చేసి పెడుతుంది కదా, నువ్వు కూడా వంట నేర్చుకుంటావా వంటగదిలోకి వెళ్ళి? మ్యాగీ వచ్చు. ఎలా చేస్తారు మ్యాగీ? ఫస్ట్ నూనె పోసుకోవాలి, తర్వాత దాని లోపల నీళ్లు పోసుకోవాలి, తర్వాత మ్యాగీ వేయాలి, తర్వాత అయినాక దాని లోపల పౌడర్ వేయాలి, తర్వాత మిక్స్ చేసి ఒక 2 minutes ఆగి తినేస్తే సూపర్ ఉంటుంది. చేసావు ఎప్పుడైనా? చేయలేదు, కానీ మ్యాగీ చేయడం అయితే వచ్చు. ఫ్యూచర్ లో వంట చేస్తావు అయితే? ఫస్ట్ మ్యాగీ చేయగానే వంట చేయగానే ఎవరికి పెడతావు? మమ్మీ పెడతావు, డాడీకి పెడతావా? మమ్మీ డాడీ ఇద్దరికి పెడతావా? సరే, ఓకే. సో మరి ఫైనల్ గా డ్రామా జూనియర్స్ లో ఇంత మంది నిన్ను లైక్ చేస్తున్నారు కదా జీ తెలుగు ప్రోగ్రామ్ వల్ల, మరి ఏమైనా చెప్తావా ఫైనల్ గా? ఎందుకంటే మేము ఇంటర్వ్యూలు చేస్తున్నాము, చాలా మంది బాగుందని చెప్తున్నారు, అనిల్ మామ ఫ్యూచర్ లో ఆఫర్ ఇస్తానన్నాడు, రోజక్క మంచిగా చూసుకుంటుంది, రైట్? ఏం చెప్తావు చెప్పు మరి. జీ తెలుగుకి, ఈరియా సుబ్రహ్మణ్యంకి, రోజాకి, అనిల్ మామకి, సుధీర్కి, ఓకే, వాళ్ళందరికి ఈరియా సుబ్రహ్మణ్యం తరపున థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈరియా సుబ్రహ్మణ్యం. సో మొత్తానికి కప్పు కొట్టే వరకు వెళ్ళవా? కప్పు ఎవరిది? అన్నది. కప్పు నీదేనా? ఎవరు చెప్పారు కప్పు నీదే అని? అమ్మ చెప్పిందా? ఓకే, మరి నీకే వస్తుంది అనుకుంటున్నావా? ఓకే, సరే. మరి కప్పు కొట్టిన తర్వాత మళ్ళీ కలుసుకుందామా? మళ్ళీ కలుసుకుందాం. ఏమన్నా చెప్తావా మరి ఫైనల్ గా ఆడియన్స్ కి? ఏమన్నా చెప్తావా? చెప్తా. చెప్పు. అందరూ కలిసి నా స్కిట్ చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గా మా సుమన్ టీవీకి అని చెప్తావా? సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ మీరందరూ చూడండి. వా, సూపర్, అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మరి నా పేరు గుర్తుందా చివరిగా? థ్యాంక్ యూ సో మచ్ ఈరియా. మరి బాయ్ బాయ్ చెప్పే ఒకసారి. బాయ్ బాయ్ బాయ్. ఈరియా ఏంటి తీసుకొచ్చావు నువ్వు? అక్కడ నీకు ఇప్పుడు మేకప్ వేస్తా. వచ్చా నీకు? మేకప్ వచ్చు. నీ మేకప్ నువ్వే వేసుకుంటావా? నువ్వే వేసుకుంటావు. సరే, ట్రై చేయి. ఏంటిది ఇది? ఫౌండేషన్ మేకప్ అంటారా? ఓకే, దీని ఫస్ట్ బ్రష్ అంటారు, ఫౌండేషన్ బ్రష్ అంటారు. ఫస్ట్ ఏం చేయాలి? ఫౌండేషన్ వేసుకోవాలా? సరే. ఎవరు చెప్పారు నీకు ఫస్ట్ ఫౌండేషన్ వేసుకోవాలి? మేకప్ వాళ్ళు చెప్పినట్టు వేస్తున్నావా? నెక్స్ట్ ఏం చేస్తున్నావు? అదేంటిది? ఇంకో పౌడర్. ఓకే, నెక్స్ట్ హెయిర్. ఓకే, హెయిర్ కూడా దువ్వేసావు. ఇదేంటిది చెప్పు? అదేంటి? ఐబ్రో. ఐబ్రో వస్తుందా? ఓకే, సెట్ చేయడం కూడా వచ్చు అయితే. ఓకే, అదేంటిది? లిప్స్టిక్. వద్దు, ఇది లిప్స్టిక్ అని చూపించేసి ఆడియన్స్ కి. చాలా మంది దగ్గర బ్రష్ లేదు, లాస్ట్ లో లిప్స్టిక్ వేసుకుంటే అయిపోద్ది. ఇది దేనికి? తర్వాత ఇది ఇక్కడ ఫేస్ మీద కొడితే మేకప్ పోతుంది రా. ఇప్పుడు చాలా షూట్లు చేయాలి కదా, ఫైనల్ గా మేకప్ అలా దీంతో ఫినిష్ చేయాలని చెప్పు ఆడియన్స్ కి. ఫైనల్ గా ఈ మేకప్ ఫినిష్ చేయాలి అంతే. ఎలా? అక్కడ ప్రెస్ చేసి చూపించు కెమెరా ముందు. ఇలా చేయాలి. ఓకే ఓకే. అయ్యో అక్కడ అయిపోలేదు, ఇక్కడ బ్రష్ చేసుకోవాలి కదా. ఏంటిది? ఇదేం చేస్తావురా? హెయిర్ మంచిగా చేయాలి. హెయిర్ మంచిగా
వాటర్ కొట్టి ఓకే సార్ పర్లేదు కానీ నీకు అలాగే ఎవరు చెప్పాడు నీకు హెయిర్ లో వాటర్ కొట్టి మంచిగా చేయాలని? అక్కడ వాళ్ళు నాకు చేసిండ్రు. ఓకే ఓకే అదేంటిది లిప్స్టిక్? ఇది లిప్స్టిక్ నేను వేసేసుకుంటా. నాకు వచ్చు. అది కూడా వేసేస్తావా? థ్యాంక్ యూ. ఇలా చెప్పుకుంటే అసలు లేచి వచ్చేసేదాన్ని. నువ్వే మేకప్ స్మైల్ చేయాలా? సరే ఓకే ఇంకా చాలు మేడం. మేడం చాలు మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. యూ వెల్కమ్. ఓకే సరే థ్యాంక్ యూ ఈరియా. ఇంకేంటి ఇంకేమైనా ఫినిషింగ్ బ్యాలెన్స్ ఉంచావా? ఐబ్రోస్ కూడా సెట్ చేస్తున్నావా? ఓకే నెక్స్ట్ మేకప్ షూట్ ఉంది నాకు. కాదు నెక్స్ట్ షూట్ ఉంది. అప్పుడు నీ దగ్గరికి వచ్చేయచ్చా ఇంటికి? మేకప్ చేస్తావా? ఇక్కడేం చేస్తున్నావు? సరే అరే మేకప్ నువ్వు వేసుకుంటావు. నువ్వు వేసుకుంటావు ప్రతిరోజు. సరే ఇప్పుడు నిజం చెప్పరు ఆడియన్స్ ముందు, ఈ మేకప్ ఎవరేసారు? నేను మంచిగా ఇక్కడ మేకప్ వేసుకుంటా, ఇంకా మొత్తం లిప్స్టిక్ అన్నీ చేసుకుంటా. నాది నేనే. సరే ఈ మేకప్ ఎవరేసారు చెప్పు నీకు? అయ్యక్క. ఓకే సో మేకప్ నేను అక్క చేసిన. ఇప్పుడు నేను నా మేకప్ నేనే తీసుకుంటున్నా. అది గైస్ యాక్చువల్లీ మేకప్ కొంచెం టచ్అప్ చేశారని రుణం తీర్చేసుకుంది అనమాట. నాకు కూడా లైవ్ లో మేకప్ వేసేసింది. థ్యాంక్ యూ ఈరియా. థ్యాంక్ యూ. వెల్కమ్ అక్క. ఓకే